వెల్కమ్ టు ఎనర్జీ క్యాప్సూల్. మనందరం ఒక పని చేయాలనుకుంటాం. పొద్దున్నే లేచి మంచి కసరత్తు మొదలు పెడతాం. ఇవాళ ఎలాగైనా పని పూర్తి చేయాలనుకుంటాం. ఈలోగా ఏదో చిన్న ఆటంకం వస్తుంది, అంతే ఆపేస్తాం. నా వల్ల కాదనుకుంటాం, పని పక్కన పెట్టేస్తాం. ఆరంభింపరు నీచ మానవుడు అంటాడు భర్తృహరి. అసలు సామాన్యులు నీచ మానవులు అనేవాడు పనే ప్రారంభించడట. ఆరంభించి త్యజింతురు మధ్యమలు. కాస్త మీడియోకోర్ పర్సన్స్ ఏం చేస్తారంటే పని ప్రారంభించి ఆపేస్తారు, మధ్యలో ఆపేస్తారు. కానీ ధీరులు, గొప్పవాడయ్యేవాడు మాత్రం పనిని చివరి వరకు చేసుకుంటూ వెళ్తాడు. ఒకసారి కింద పడ్డా, 2 సార్లు కింద పడ్డా, 3 సార్లు కింద పడ్డా, 100 సార్లు కింద పడ్డా మళ్ళీ 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 ప్రయత్నించాలి. ఫోకస్ని చూసుకోగలగాలి. నాకు ఇదిగో గూగుల్ మ్యాప్ గుర్తొస్తుంది. మనం గూగుల్ మ్యాప్లో పలానా డెస్టినేషన్ మనం పెట్టిన తర్వాత యూటర్న్ తీసుకోమంటుంది, లేదా రైట్ తీసుకోమంటుంది, లెఫ్ట్ తీసుకోమంటుంది. మనం దాటిపోతే రీరూట్ చేస్తుంది, మళ్ళీ మనం దాటిపోతే మళ్ళీ రీరూట్ చేస్తుంది. కొన్ని 100 సార్లు చెప్తుంది, రే నీ డెస్టినేషన్ ఇదిరా, నీ డెస్టినేషన్ ఇదిరా. మనిషి కనిపెట్టిన ఆ టెక్నాలజీకి అంత పట్టుదల ఉంటే మరి మనకెంత ఉండాలి? పట్టుదలతో ముందుకెళ్దాం. రాబర్ట్ బ్రూస్ అని ఒక స్కాట్లాండ్లో మంచి వీరుడు. ఆయన ఒకసారి యుద్ధంలో ఓడిపోతే పారిపోతాడు, కొండల్లోకి వెళ్ళిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు, కొండల్లో ఉండిపోతాడు. అలా భయం ఓ పక్కన, బాధ ఓ పక్కన, ఏమో ఫ్యూచర్ ఏమవుతుందో, నన్ను కానీ చంపేస్తారేమో అని ప్రాణభయంతో ఇంకా ఓటమిని అంగీకరించేశాడు అంతే. ఈలోగా అక్కడ అక్కడ ఉన్నప్పుడు ఒక సాలీడు స్పైడర్ గూడు కట్టుకుంటారు. ఆ గూడు కట్టుకుంటున్నప్పుడు ఆ స్పైడర్ గాలి రావడం, మొత్తం గూడంతా చెదిరిపోవడం, మళ్ళీ అగైన్ ఆ స్పైడర్ అంటే సాలీడ్ కట్టడం, మళ్ళీ ఏదో గాలి రావడం, మళ్ళీ ఊడిపోవడం. అలా కనీసం 10 సార్లు 15 సార్లు గూడు కట్టడం, మళ్ళీ గాలికి గూడు చెదిరిపోవడం, గూడు కట్టడం, మళ్ళీ గాలికి గూడు చెదిరిపోవడం. ఎన్నిసార్లు తన గూడు చెదిరినా కూడా ఆ గూడును అలా కడుతూనే 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 ఉందట. అరే బాబా, ఒక చిన్న సాలీడికి అంత పట్టుదలుంటే మరి నేను స్కాట్లాండ్ యుద్ధ వీరుణ్ణి, నాకెంత పట్టుదల ఉండాలి అనుకుని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ యుద్ధం చేసి గెలుపొందాడు రాబర్ట్ బ్రూస్. ఒక సాలీడ్ ఇన్స్పైర్ చేసింది. ఇది ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తున్నట్టుగా ఇన్స్పైర్. అంత మాత్రమే కాదు, హరిహర బుక్కరాయలు అని బహుశా మీ అందరికీ తెలుసు. విజయనగర సామ్రాజ్యం అంట మనం కృష్ణదేవరాయల వారికి చెప్తాం, అహో ఆంధ్రభోజ అని పాట పడతాం. ఆయన ఆ సామ్రాజ్యం యొక్క మూలం ఎవరయ్యా అని అడిగితే హరిహర బుక్కరాయలు. ఆ హరిహర బుక్కరాయలు ఒకసారి విదేశీయులు, విదేశీ పదం కూడా వాడక్కలేదు కానీ ముస్లింల యొక్క దండయాత్రలో భయపడిపోయి అడవుల్లోకి వెళ్ళిపోతారు. అలా అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేయాలో అర్థం కానప్పుడు తాము ఏదో ఆ అలములు అవి తింటూ ఉంటున్న రోజుల్లో మామూలుగా అయితే కుందేలుని వేటకొక్క తరుముతుంది, చంపుతుంది తెలిసిన మనకి. ఒక కుందేలు పరిగెత్తుకెళ్తుంటే వేటకొక్క వెనకాల వెళ్తుందట. కుందేలు వెళ్తుంది, వేటకొక్క వెళ్తుంది, కుందేలు వెళ్తుంది, వేటకొక్క వెళ్తుంది. అలా కుందేలు ఎంత పరిగెత్తుంటే ఒక్కసారిగా తిరగబడిందట. ఒక్కసారి తిరగబడేసరికి వేటకొక్క ఆగిపోయింది, వెనక్కి పరిపెత్తు. ఇప్పుడు వేటకొక్కని కుందేలు తరవడం మొదలుపెట్టిందట. అప్పుడు అడుగుతారు వాళ్ళు, ఇదేంటిది అంటే అప్పుడు చెప్తారు, నువ్వు భయపడుతుంటే, ఒక పనికి నేను చేయలేను అనుకుంటూ ఉంటే, నా వల్ల కాదని అనుకుంటూ ఉంటే నువ్వు ఆగిపోతావు. అలా కాకుండా పని చేయడం మొదలుపెట్టు. ఒకసారి కింద పడవచ్చు, 2 సార్లు కింద పడవచ్చు, కానీ అమావాస్య జీవితాంతం ఉండదు, గ్రహణం జీవితాంతం ఉండదు. కాబట్టి అవసరమైతే ఇక్కడి నుంచి ఒక కుందేలుగా అనుకుంటాను నువ్వు, అవసరమైతే వేటకొక్క మీద కూడా యుద్ధం చేయగలవు. ఒక సాలీడు కూడా తన గూడు కట్టుకోగలదు. ఒక రాబర్ట్ బ్రూస్ కూడా దేశాన్ని నిలబెట్టగలడు. మరి వాళ్ళందరూ ఎవరెవరి కోసం చేశారు పక్కన పెడతాం. ఇవాళ మనం మన కోసం చేసుకుందాం. మనలో బద్ధకాల్ని తొలగిద్దాం, భయాల్ని తొలగిద్దాం. ఒక అడుగు వెనక్కి పడ్డా, ఒకసారి ఓటమి ఎదురైనా అది ఓటమి కాదని, అడుగు వెనక్కి కాదని, ఫెయిలింగ్ ఫార్వర్డ్ అని ముందుకు వెళ్ళగలమని, వెళ్తే చాలా బాగుంటుందని ఈ క్షణం అర్థం చేసుకుందాం. ఇప్పుడే నిర్ణయించుకుందాం.